తాకడి తద్ది జొన్ను తాంతది జొనుకడి తక్కడి తద్ది జొనుకడి తక్కడి తద్ది తక్కడి తద్ది జొన్ను తాంతది జొనుకడి తక్కడి తద్ది జొనుకడి తక్కడి తద్ది కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం పదహారు ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే కిరణం తోరణంలా సిరులే కురియవేళ తలపి వామనంలా వలపి గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం తారారు ఋతువులన్నీ తమ ఇల్లే ఎక్కడంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం
చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలము నతించదాని దోజకై ప్రాణం సుమించ
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ సమయానికి వీళ్ళందరినీ తొందరపాటు పెట్టి కరెక్ట్ సమయానికి తీసుకొని వచ్చి ఆ టైంకి పెళ్లి చేసే బాధ్యత ఈ పెద్ద మనుషులు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరిది. ఎందుకంటే ఎవరిదైతే ఇంట్లో పెళ్లి ఉంటుందో వాళ్ళకు సుగ్రాయించదు. వాళ్ళకు సుగ్రహోత్తరము వైశాఖ మాసము బహుళపక్షము పంచమి తిథి రోజు బుధవారము, పంచమి బుధవారము మూలా నక్షత్రయుక్తముగా మిథున లగ్నమునందున మిథున లగ్న పుష్కరాంశమునందున 6వ తేదీ మే నెల అంటే 5వ నెల 2026 బుధవారము అనగా ఉదయము భారతీయ ప్రామాణికమైన కాలమానుసారంగా ఉదయము 9:15 చామన్పల్లి గ్రామ వాస్తవులు కరీంనగర్ వాస్తవులకు శ్రీమతి దాసరి సువర్ణ శ్రీ దాసరి రాజమల్లు దంపతుల ప్రథమ కుమారుడగు చిరంజీవి దాసరి సాయి కిరణ్కు బోడుప్పల్ హైదరాబాద్ వాస్తవులకు శ్రీమతి పిన్నింటి రజిత శ్రీ పిన్నింటి వెంకట్రెడ్డి దంపతుల ఏకైక కుమార్తెగు చిరంజీవి సౌభాగ్యవతి పిన్నింటి అలైఖ్యని ఇచ్చి పాణిగ్రహణము జరిపించుటకు ఉభయ పక్షముల పెద్దల సమక్షమున దైవాజ్ఞులచే సుముహూర్తము నిర్ణయించడము జరిగినది. ఈ యొక్క సుముహూర్తమునకు అనేకమైన మంగళ శాసనములు కలుగుగాక. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలండి. ఇది మనం అబ్బాయి తరపున వారికి ఇచ్చే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సర వైశాఖ మాస బహుళపక్ష పంచమి బుధవారము
మూలా నక్షత్రయుక్తంగా మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తం నందున 6వ తేదీ 5వ నెల 2026 బుధవారము రోజు భారతీయ ప్రామాణికము కాలమానుసారంగా ఉదయము 9:15 బోడుప్పల్ హైదరాబాద్ వాస్తవులకు పిన్నింటి రజిత పిన్నింటి వెంకట్రెడ్డి దంపతుల ఏకైక కుమార్తెకు చిరంజీవి పిన్నింటి అలైఖ్యని ఇచ్చి చామన్పల్లి గ్రామస్తుల కరీంనగర్ వాస్తవులకు శ్రీమతి దాసరి సువర్ణ శ్రీ దాసరి రాజమల్లు దంపతుల ఏకైక కుమారుడగు చిరంజీవి దాసరి సాయి కిరణ్ నాకు ఇచ్చి వివాహం జరిపించడకు ఉభయ పక్షముల పెద్దల సమక్షమున దైవాగ్నులచే సుముహూర్తం నిశ్చయించడం. ఈ యొక్క సుముహూర్తమునకు అనేకమైన మంగళ శాసనములు కలుగుగాక. వాళ్ళ చేతిలో ఇవ్వండి. వచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచెనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు కారులన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో
అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలో నెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే ఇవాళ ఎవ్వరు పంపారే ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే దారిలో పూలై వేచనే ఆశలు దండగా చేర్చనే నేడు నీ చేతులు గాలిలో దూదులై ఊగెనే ఊహలు దిండుగా మార్చెనే ఈడని మాటలు కొత్తగా కొత్తగా పుట్టిన నింకోలా కాలమే అమ్మగా కన్నదే నన్నిలా సరదాగా కాసేపైన సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వే ఓసారైనా చిగురించా లోకంలోన ఇది చాలే పుడి కొమ్మకి
సంతోషం కలిగించే ఊపిరి ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి తలనిమిరే వేళ కోసం వెర్రుడినై వానలకై నేలలాగా వేచామరి వందేళ్ల జీవితానికి అందాల కానుక అందించినావు హాయిగా వారాలలోనే చుక్కానిలాను వీక్షణం ముందుండిలాగగా సంద్రాన్ని దాటినానుగా తీరాలలోనే చంతనే చంతనే నిన్నిలా చూస్తూనే ఆకాశం అంచునే తాక్యానే నించునే సరదాగా కాసేపైనా సరిజోడే నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి చిరునవ్వయ్యో సారైనా చిగురించా లోకంలోనా ఇది చాలే ఇప్పుడీ కొమ్మకి చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన సంచిలో పోగు చేసి నీకియనా చింతులేసి సంబరాన్ని ఈ రోజున కొంచెము దాచుకోక పనిచేయనా మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించే నన్నిల్లి కిలాడి కోమలి గులేబ కావడి సుఖాల జావళి వేనాలి కోగిలి మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా ఓ అడుగులో అడుగు వేలారా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకులైన వేరేస్తానా సర్వం జహాపనా పూల నావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే లేవో మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా
మనసులో అలలే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది. మనువుకు మొదలై మరో జన్మాన్నై పుట్టే వరమిది. నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో. నాలో పెంచా నీ కలలన్నీ ఊగని ఊయల్లో. మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా. అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావళి. సుఖాన జావని వినాలి కోగిలి. కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై. కలలో కలవరమై కలవరమో వరమే యువగా. కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే వశమై. కలలో కలవరమై కలవరమై కలిగే కోయిక. ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా. ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా. ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే. ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే. పాలబుగ్గలోని తడుకులే వెన్ను పూసలోన వడుకులే కంటి పాపలోన కవితలా మారే. చిన్ని మనసులోని పూవిలా పసిడి బండ్రెలోని నవ్వులా లేత పెదవి పైన ముత్యమై మెరిసే. ఏవో ఏవో ఇట్లా సడన్ స్టోరీ స్టార్ట్ ఏంటి? ఏమైనా క్వశ్చన్ అడగాలి, అప్పుడు ఆన్సర్ ఇస్తారు. అనగనగా వీళ్ళందరూ ఉంటది కాదు.
నేను చెప్తా చెప్పు. సో ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ ఇయర్ అనుకుంటా బీటెక్లో, అండ్ తను థర్డ్ ఇయర్. ఓకే, సో నార్మల్గా క్యాంటీన్కి వెళ్ళాము. సో అక్కడ కూర్చున్నాను నార్మల్గా. కూర్చుంటే తిను ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఉండే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉండే క్యాంటీన్ దగ్గర అక్కడ నిల్చున్నారు. నేను చూశాను, అంటే నేను చూసి వదిలేశాను. అంటే తనకు కూడా నేను నచ్చానంట. తను ముందు చాలాసార్లు చూసాడంట, నాకు తెలీదు. నేను అప్పుడు ఫస్ట్ టైం తనని చూసాను, నాకు కూడా నచ్చాడు. కానీ సర్లే అంటే మనం ఇనిషియేషన్ తీసుకోం కదా, సో అట్లా సరే అనుకున్నా. కానీ వాళ్ళే పిలిచారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇద్దరు అమ్మాయిలు ఉండే, సో వాళ్ళు అలా పిలిచారు. సో పిలిస్తే వెళ్ళి నార్మల్గా ఏమడిగారు, సాంగ్ పాడమని. అది నార్మల్ పేరు అడిగి అది ఇది అడిగారు క్యాజువల్గా. సో ఓకే అనుకున్నా. తినేం చేసింది, మా ఇద్దరు ఫ్రెండ్స్ వదిలేసి డైరెక్ట్ నా పేరు అడిగింది. అంటే వాళ్ళు అడగలేదు, నేను నీ పేరేంటి అని అడిగారు అనమాట. సో అది ఫస్ట్ మీట్. అంటే లైక్ క్రష్, యా. బట్ నాకు కొన్ని డేస్ నుండి ఉండే, నాకు అప్పుడు టైం దొరికింది, కనిపించింది, పిలిచా, మాట్లాడా. సో అది తర్వాత దానికి అలా మెల్లిగా ఫేస్బుక్లో అలా టెక్స్ట్ చేయడం. లేదు, అది అయిపోయింది. సో ఆఫ్టర్ 2-3 years మేము అప్పటి వరకు కలవలేదు. తర్వాత కలవాలి, జస్ట్ అప్పుడప్పుడు టెక్స్ట్ చేసుకునే వాళ్ళం. సో ఏదో నార్మల్గా హాయ్ సీనియర్ అని పెట్టేదాన్ని, హాయ్ జూనియర్ అని పెట్టేది, అంతే నార్మల్ చాట్. సో ఎప్పుడైనా కలుద్దాం అట్లా అనుకునే వాళ్ళం, కానీ ఎప్పుడు కలవలేదు. అంటే క్యాజువల్గా అప్పటి వరకు ఎక్కువ ఏం కలవలేదు మేము. సో ఆఫ్టర్ 3 years తనది అయిపోయింది, అయిపోయాక 2 years అయిపోయింది. నేను జాబ్లో జాయిన్ అయిపోయా. సో అంతా మర్చిపోయాము, అంటే ఓకే ఇంకా ఓకే ఫేవరెట్ అట్లా అనుకొని వదిలేసాము. సో అట్లా అనుకొని ఒక్కసారి మధ్యలో కలిసామన్నమాట. అంటే నేను టెక్స్ట్ చేసా యాక్చువల్లీ, అంటే చాలా తర్వాత తను టెక్స్ట్ చేశాడు, కలుద్దాం కదా ఎప్పుడైనా అట్లా నార్మల్గానే. అయితే కలుద్దాం అనుకున్నాం. సో కలిసాము ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కలిసినప్పుడే లైక్ అంటే ఇప్పటి నుండో కలిసిన ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నాట్ లైక్ ప్రాపర్గా ఫస్ట్ టైం కలిసింది అప్పుడే. ముందు నుండి తెలిసినా కూడా జస్ట్ హాయ్ బాయ్ నార్మల్ కలవడం. సో ప్రాపర్ కలిసినప్పుడు అప్పుడే, కానీ అంటే ఎప్పటి నుండో తెలుసు. సో వి నో ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ వచ్చింది మాకు యాక్చువల్లీ. సో లైక్ ఓకే. తర్వాత ఏముంది, ఇంకా మళ్ళీ మాట్లాడుకోవడం. అప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కలిసామో పాస్ట్ అంతా మళ్ళీ ఒకసారి రివైండ్ అయినట్టుగా మళ్ళీ సేమ్ అదే మోడ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకోవడం, టెక్స్ట్ చేయడం, ఫ్రీక్వెంట్గా కలవడం. సో అలా తెలియకుండానే ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడ్డాం. అండ్ అది నేను తనని పెళ్ళి చేసుకుంటా అని అంటే ఎప్పుడు అనుకోలేదు. అంటే మాది ఇంటర్ క్యాస్ట్ ఇప్పుడు. సో అది ఇంపాసిబుల్ సినారియో యాక్చువల్లీ. 0.1% కూడా ఎప్పుడు అంటే నేను ఎలా అనుకునేదాన్ని అంటే మా దానిలో అలా ఉంటుంది. సో ఒప్పుకోరు నార్మల్గా పేరెంట్స్. సో నేను లక్కీ, చాలా టైం పట్టింది, కానీ ఒప్పుకున్నారు లాస్ట్కి. ఇంకా నా కోసం ఎవరేమన్నా ఇంకా మా పేరెంట్స్ నా కోసం ఒప్పుకున్నారు. సో అట్లా అయింది. బీటెక్ నుండి అంటే లైక్ 8 years I can say. 8 years. Yes. సో ఈ 8 years లవ్ స్టోరీలో మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు కదా. ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు తనే అని ఫిక్స్ అయ్యారు, తను మీరే అని ఫిక్స్ అయ్యారు? నాకు ఫిక్స్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే నేను ఫిక్స్ అవ్వలేదు, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చింది వేర్ ఐఎమ్ అబౌట్ టు లూజ్ హిమ్. అంటే అట్లా సిచ్యువేషన్ వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే ఈవెన్ ఐ లవ్ హిమ్ అని. అంటే నాకు అప్పటి వరకు ఐ డెంట్ రియలైజ్ అనమాట. సో నేను ఓకే ఇష్టం అక్కడ వరకే ఉన్నా, ఎందుకంటే నేను ప్రొసీడ్ అవ్వలేకపోయా. ఎందుకంటే ఫ్యామిలీ గురించి తెలుసు, అదంతా తెలిసి, అండ్ అది నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు. సో ఒక మూమెంట్ వచ్చింది, ఆ మూమెంట్లో రియలైజ్ అయ్యా అనమాట. చెప్పలే. అది చాలా ఏం చెప్తాం. నాకు యాక్చువల్లీ అంటే అది ఉండే, నాకు బీటెక్ ఆ టైంలో నుంచే ఒక ఎప్పటికైనా తన స్మైల్ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత కలిసినా కూడా అట్లే ఉండే, అరే చాలా క్లోజ్, ఇట్లే మాకు ఎప్పుడు కొత్త కలిసిన ఫీలింగ్. ఆ రోజు కూడా అసలు చాలా అప్పటికి కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోండి మేము.
ఆ రోజు కలిసిన 1 అవర్లకి చాలా క్లోజ్ అయిపోయాం. యూజువల్గా అన్నీ మాట్లాడుకోవడం, అది ఇది ఎవ్రీథింగ్ షేర్ చేసుకోవడం. అదే నాకు అప్పుడే ఫస్ట్ మీట్లోనే చాలా నచ్చేసింది అనమాట. దెన్ అప్పుడు డిసైడ్ అయ్యాను, మెల్లి అడగడము, స్టార్ట్ చేయడము, అట్లా స్టార్ట్ చేస్తూ మాట్లాడడం. నువ్వు కావాలనే ఫ్రీక్వెంట్గా వెళ్ళి కలవడము, ఏదో ఒక రీజన్ పెట్టుకొని అట్లా అలాగే మీకు తనలో నచ్చిన క్వాలిటీస్? తనలోనా, నేను ఫుల్ అంటే ఫుల్ కోపం వస్తుంది నాకు. అంటే ఒక పీక్ కోపం వచ్చినప్పుడు కూడా తనకు రాదు. అంటే చాలా పీక్ కోపం వస్తుంది నాకు. అంటే నేను తనకు కలిసాక రియలైజ్ అయ్యాను నాకు అంత కోపం వస్తుంది. నేను ఎవరి మీద కోపం చూపాను నార్మల్గా, మొత్తం తన మీద చూపిస్తా. అండ్ ఎంత పేషెన్స్ అంటే ఆ చిన్న మాట కూడా అన్నాడు, అంటే కంట్రోల్ చేసుకుంటాడు. అది చాలా నచ్చింది. ఇంకా నేను చెప్పింది వింటాడు అండ్ నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడు దేని గురించి. సో నాకు అట్లా ఇష్టం. అంటే నేను ఫోర్స్ చేసినా నాకు ఇష్టం ఉండదు నార్మల్గా ఎవరైనా. సో ఇంకా బ్రో మీకు తనలో నచ్చిన క్వాలిటీస్? తనలో నచ్చిన క్వాలిటీ అంటే ఇది అని, అంటే తనతో ఉన్న ప్రతిసారి నాకు అట్లా ఒక రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కానీ, అంటే ఏది కొత్తగా చేస్తున్నట్టుగా అట్లా ఏముండదు. ఇప్పుడు నాకు మళ్ళీ కొత్త వాళ్ళతో నాకు కొన్ని నార్మల్గా అంటే నేను ఎవరితో అంత తొందరగా మూవ్ ఆన్ బ్రో. నార్మల్ ఎవరైనా అంటుంటాడు అంత ఫ్రీగా మూవ్. తనతో నాకు అది తొందర వచ్చేసింది. ఏదున్నా కానీ నేను చెప్పుకోగలుగుతా, ఏదన్నా షేర్ చేసుకోగలుగుతా. లేకపోతే తిట్టినా ఏం చేసుకున్నా మాకనే కదా ఒక ఫీలింగ్. అది ఉండిపోయింది. ఇంకా అది ఎప్పటికీ మిస్ చేసుకొని వద్దని ఏదున్నా తనతోనే అనేది ఒకట్లా ఫిక్స్ అయిపోయా. సో ఇప్పుడు ఎంతైనా కూడా కూతురికి తన తండ్రిని వదిలిపెట్టి రావడం మేబీ వాళ్ళకి అవన్నీ కనిపిస్తుంటాయి కదా. సో ఒక వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు? యాక్చువల్లీ నేను చాలాసార్లు మీట్ అయ్యా వీళ్ళ పేరెంట్స్ని, ఒక 5-6 టైమ్స్ మోర్ దాన్. ప్రతిసారి చెప్తుండే, లేదు మీరు అట్లా తీసుకోకండి, నేను తనని చాలా హ్యాపీగా చూసుకుంటా, తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా చూసుకుంటా. ఆ ఒక్క ధీమా అయితే మీకు ఇవ్వగలుగుతాను, ఏ కష్టం రాకుండా చూసుకోగలుగుతానని నేను చాలాసార్లు చెప్పా ఈ మాట. ఇప్పుడు కూడా అదే చెప్తాను. చెప్పు. యాక్చువల్ ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇద్దరు రిలేషన్ గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను అనమాట. అంకుల్ ఇట్లా తనంటే నాకు ఇష్టం, ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. సో మీరు ఇట్లా అని కాకుండా నేను తనని చాలా హ్యాపీగా చూసుకుంటాను, ఏం బాధ పెట్టకుండా, లైఫ్లో ఏ టెన్షన్స్ రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పాను. ఆ భరోసా ఇచ్చాను. వాళ్ళ పేరెంట్స్ అంటే కొంచెం జాతకాలు అవి వాళ్ళ మధ్యలో కొంచెం అటు ఇటు అన్నారు, కానీ నేను అన్నాడు వీళ్ళు చెప్పేది కాకుండా నేను చెప్పేది నమ్మండి, చూసుకునేది నేను కదా, నేను చెప్తున్నాను అన్నమాట, మీకు భరోసా ఇస్తాను అని చెప్పేసి. అప్పుడు చెప్పింది కాదు, అదే ఇప్పుడు చెప్తున్నా కన్నా. సో ఇంకోటి 8 years is such a long journey, right? So what made you stay together? అంటే స్టే టుగెదర్ ఇట్స్ నాట్ లైక్ మాకు ఫైట్స్ అవ్వవు, చాలా అయ్యాయి, చాలా అంటే చాలా ఫైట్స్ ఎవ్రీడే. ఈవెన్ 3 days బ్యాక్ కూడా నాకు వద్దు నీతో పెళ్ళి అని చెప్పి, అంటే అది నేనే చేస్తాను ప్రతిసారి. అంటే 3 days బ్యాక్ ఇట్లా చిన్నగా నాకు ఏమన్నా అనిపించినా, తను ఏమన్నా కొంచెం సీరియస్ అయినా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకో. బ్రో నేను 0.01% అవుతుంది బ్రో, అది కూడా ఒక్క మాట అంట, ఇదంతా కన్వర్సేషన్ వదిలేసి. సో అది నేను ఎప్పుడు అది ఎట్లా అంటే నెవర్ గివ్ అప్లో ఉంటుండే అనమాట. తనకు ఇంతే, అంటే ఒక పాయింట్ వరకు కోపం వస్తుంది, తనకు నన్ను వదులుకోవడం ఇష్టం లేదు, బట్ అనేస్తుంది అన్నమాట. కానీ నేను కూడా మాట్లాడకుండా నేను కూడా ఈగోతో ఉన్నానంటే అది కాదు అని చెప్పేసి నేను ప్రతి మినిట్ మళ్ళీ ట్రై చేయడము, కాల్ చేయడం, అట్లా కాదు ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయడం. దిస్ మేడ్ us together. అంతే కదా. What made you stay together? నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది తన మీద. సో నాకు చెప్పేది కన్నా మరి ఏమని అంటే తను నన్ను హ్యాపీగా చూసుకుంటాడా, నేను హ్యాపీ ఉంటా అని నమ్మకం ఉంది. అండ్ ఫైట్స్ వచ్చినా తను వచ్చి బతిమాలుతాడని నమ్మకం కూడా ఉంది. సో నేను చాలా తక్కువ యాడ్ చేయడం, సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. సో నువ్వు చెప్పు. నేను అదే చెప్పినా కదా, నాకు నేను వదులుకోవద్దనే విషయంలో ఏదైనా నువ్వు ఫైట్ చేసినా కూడా నాకు తెలుసు 1 minute తనకి ఎట్లా అంటే ఇన్స్టెంట్ కోపం వస్తుంది, తొందరగా వెళ్ళిపోతుంది. ఆ తొందర ఎట్లా వెళ్ళిపోతుంది అంటే నేను వెళ్ళి ఒక 2 minutes అన్న తనని కన్సోల్ చేయడం కానీ, ఇట్లా కాదురా ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేస్తే వెళ్ళిపోతుంది. లేదనుకో అది ఇంకొంచెం పీక్ స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది. నేను వదిలేదు అంటే లేదు, నేను నెక్స్ట్ మినిట్ కాల్ చేసి మాట్లాడినా, లేదు ఒక 3-4 times కాల్ చేసి మాట్లాడినా అంటే ఇంకా కూల్ అయిపోతుంది. ఏం లేదు, వీఆర్ సో హ్యాపీ దట్ అవర్ పేరెంట్స్ యాక్సెప్టెడ్ us అండ్ వీఆర్ లక్కీ యాజ్ వెల్. అంటే
ఇది చాలా తక్కువ జరుగుతాయి ఇట్లా లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్లో పేరెంట్స్ ఒప్పుకొని వీఆర్ లక్కీ అంటే మా పేరెంట్స్ ఒప్పుకున్నారు వాళ్ళు అంటే సొసైటీ ఏమంటారు అది పట్టించుకోకుండా వాళ్ళ అమ్మాయి హ్యాపీనెస్ కోసం చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ లక్కీ కూడా అనుకోవచ్చు ఒక విధంగా. ఈవెన్ ఫస్ట్ చెప్పినప్పుడు కూడా మా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ నుండి సపోర్ట్ చేశారన్నమాట. వద్దు అట్లా కాదు ఇట్లా అంటే వీళ్ళ ఇంటికి కూడా వచ్చి మాట్లాడి కొన్నిసార్లు వీళ్ళు వద్దని చెప్పినా కూడా దెన్ అట్లా కాదు ఇట్లా అని కాకుండా వాళ్ళు స్టిల్ ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేసుకుని వచ్చారు. ఏం కాదు సరే వాళ్ళు ఏదో ఒక రోజు ఒప్పుకుంటారు అంటే తిన్న దగ్గర మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ కూడా నచ్చింది ఏంటంటే ఇంత ఇష్టంగా ఉన్నా కూడా బయటకు వచ్చి చేసుకోమంటే ఒక్కరోజు కూడా లేదు. మా పేరెంట్స్ ఒప్పుకుంటూనే చేసుకుంటా ఎన్ని రోజులైనా బట్టని ఒప్పుకుంటే చేసుకుంటా. అది మా వాళ్ళకు కూడా చాలా నచ్చింది. ఈ కాలంలో ఇంత మంచిగా ఉంటున్నారు అమ్మాయిలు బెటర్ ఎప్పుడైనా పర్లేదు వాళ్ళు ఒప్పుకున్నాకనే చేసుకుందామని ఈ టైం ఆఫ్టర్ లాంగ్ హర్డల్స్. లడ్డు ప్రేమతో అంతే స్టోరీ అని ఏం లేదు అంతే నార్మల్. చోటనే సాగే చలములాగేనే వెనకే మనని చూసేనే చెలిమి చేయమంటూ కోరేనే వేగమడికి చూసేనే ఆలుపే మనకి లేదనే వెలుగులైన వెలిసిపోయేనే కాగా వేడుకేగా వెక్కువెప్పుడు తెలీదుగా చందమామ మబ్బులో దాగిపోరా ఏ వేల పాల నీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా సిగ్గులోన అర్థమే మారిపోదా